రాహుల్ గాంధీ భారతీయుడు కాదు, బ్రిటన్ పౌరుడు అన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అఫిడవిట్ వేయడంతో పాటుగా, అంటే కంప్లైంట్ చేయడంతో పాటుగా కోర్టుకి కంప్లైంట్ చేయడంతో పాటుగా ఆధారాలు అక్కడ ఉన్నటువంటి బ్రిటన్లో ఆయన సమర్పించినటువంటి బ్రిటన్ పౌరుడుగా అడ్రస్తో సహా సమర్పించినటువంటి ఏదైతే ఐటీ రిటర్న్స్ ఉన్నాయో దాన్ని మొన్ననే కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, ఢిల్లీ హైకోర్టుకి. ఇప్పుడు తాజాగా ఈ అంశం మీదన మళ్ళీ నిన్న కోర్టులో విచారణ జరిగింది. బ్రిటిష్ సిటిజన్షిప్కి సంబంధించి అతను బ్రిటిష్ పౌరసత్వం ఉంచుకోదలుచుకుంటే ఇండియన్ పౌరసత్వం వదులుకోవాలి, ఇండియన్ పౌరుడు కాదలుచుకుంటే బ్రిటన్ పౌరసత్వం వదులుకోవాలి అన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కోర్టులో వినిపించారు. అది కోర్టు ఈ కేసుని ఇప్పుడు దాకా సింగిల్ జడ్జి చేతిలో ఉంటే ఇద్దరు జడ్జి, అదే చీఫ్ జస్టిస్ డబుల్ బెంచ్కి దీన్ని పంపించారు. సెప్టెంబర్ 26వ తారీఖున ఈ కేసు మీదన విచారణ జరగబోతుందన్నది సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించారు.